వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివారం రోజు దళిత సమైక్య సంఘం అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం జిల్లాలో దళితులు చాలా వెనుకబడి ఉన్నారని, వారికి రావాల్సినటువంటి ఫలాలు సరిగ్గా అందటం లేదని, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి ఉంచి పై చదువులు చదివి ఉద్యోగ అవకాశాల కోసం పోరాడాలని, మన దళితుల యొక్క అభ్యున్నతి కోసం పోరాడాలని, అంబేద్కర్ ఎన్నో ఫలాలు మనకు ఇచ్చారని, కానీ అవి మన దాకా రాకుండానే పోతున్నాయని, జిల్లా వ్యాప్తంగా ఏ దళితులకు ఎలాంటి ఆపద వచ్చినా తప్పకుండా నేను ముందుండి మీ సమస్యపై పోరాడతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమానికి డిఐఎస్ తగరం రాంబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి డిఎస్ఎస్ ఆవుల చిన్ని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డిఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిగా పోగు ధర్మరాజు, యువసేన విభాగం డిఎస్ఎస్ గడ్డం బోస్, జాతీయ ఎస్పీ పరిరక్షణ విభాగం గిద్దా కొండలరావు, ఇంకా అనేక మంది దళితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బైపాస్ నుంచి లోపలికి వెళ్తాం, బైపాస్ రోడ్ నుంచి లోపలికి వెళ్తాం, ఆ రోడ్డుకేనా మళ్ళీ సందులోకి వెళ్ళాలి. 24 రోడ్డు రోడ్లే 24 అడుగులు చిన్న రోడ్లుగా ఇక్కడ పోతాం కదా. ఇక్కడ పోయిన తర్వాత ప్రతిదాన్ని కూడా మేము గవర్నమెంట్కి తెలియజేస్తూ ఉంటాము. ఈ యొక్క దళిత సంఘ ఉద్దేశం ఏంటంటే దళితుల యొక్క బాగోగుల గురించి మాట్లాడమే కానీ వేరే వాళ్ళని ఉద్దేశించి మేము మాట్లాడట్లేదు. అధికారుల గురించి ఏ విధంగా మాట్లాడాలి, ఎందుకంటే మాకు కావాల్సింది మా బాధ ఎలా ఉంది, మా ప్రజల బాధ ఎలా ఉంది అని చెప్పుకోవడానికి మేము ముందుకెళ్తాం కానీ ఎవరిని వ్యతిరేకించము, ఎవరికి అనుకూలంగా ఉన్నాం. కాబట్టి మా యొక్క బాధలు తెలియజేస్తూ ఈ యొక్క ఖమ్మం జిల్లా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఒక దళిత నాయకుడిగా మేము ముందుండి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి దాంట్లో మేము ముందు నడుచుకుంటామని మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞలు తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లా దళిత సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఈరోజు నన్ను ఎన్నిక చేయడం జరిగింది. ఎన్నిక చేసిన తర్వాత ఈ యొక్క కర్తవ్యాన్ని ఖచ్చితంగా నేను యొక్క మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ శ్రద్ధలతో నిర్వహిస్తాను. అదేవిధంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దళితుల పట్ల వాళ్ళకి అండదండలుగా అండగా ఉంటానని, వాళ్ళకి కావాల్సిన ప్రతి దాంట్లో కూడా ముందుండి వాళ్ళకి కావాల్సినటువంటి నడుచుకుంటానని, ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దళితులకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందేలాగిన వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విధాలుగా సహకరిస్తానని, నాకు ఇచ్చినటువంటి యొక్క పదవికి అనుకూలంగా పనిచేస్తానని, ఎవరితోనూ రాగదేశాలు లేకుండా ఖచ్చితంగా కలిసిమెలిసి ఉంటారని కోరుకుంటూ ఉన్నాను. ఎవరికి వినియోగిస్తున్నారు? ఇతర శాఖల్లోకి వినియోగిస్తున్నారు. అందువల్ల చట్టబద్ధత కల్పించినా కూడా ఈ ప్రాంతంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం కనీసం మనకున్న హక్కుల్ని, మాకు ఈ హక్కులు ఉన్నాయి, మాకు ఈ హక్కుల్ని ప్రసాదించండి, ఈ హక్కులు మాకు అమలు చేయండి అని మనం కొట్లాడి మనం సాధించలేకపోతున్నాం. కనీసం పూర్తి స్థాయిలో మనం ఆరోగ్యాన్ని పొందేటువంటి హక్కు కూడా ఈ ప్రాంతంలో లేకుండా మనం మగ్గిపోతా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే మనలో చైతన్యం